అంటే ఇంకోటి ఇప్పటికి ఏ సినిమా సైన్ చేయలేదు ఎందుకు బ్రో? కొత్త ఫిలిం సైన్ చేసినా కదా ఒకటి. ఓకే, ఒకటి చేసిన. అది డీటెయిల్స్ అన్ని రివీల్ చేస్తా. అంటే డ్యూ టు సమ్ రీజన్స్ నేను కొంచెం, నాకు డైరెక్టర్ మధ్య ఒక ఇది ఉందన్నమాట. మనోడు ఏంటంటే స్మూత్స్ రొమాన్స్ ఉంటుంది అని చెప్పేసి అంటాడు. నేనేమో అది కంఫర్ట్గా లేను. సో అదొక్కటే కొంచెం ఇద్దరి మధ్య ఇది ఉంది అంతే. అందుకే నేను అది ఎక్కువ దాని గురించి మాట్లాడలేదు. సో అందుకే అది కొంచెం అదొక్కటే, అది కొంచెం కట్ చేస్తే కొంచెం నేను సాటిస్ఫై అవుతా అని చెప్పి చెప్పిండే. సో ఒక్కసారి ప్రొడ్యూసర్గా చేసిన తర్వాత మళ్ళీ ప్రొడ్యూస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా అదే బ్యానర్ నుంచి? నేను ఒకవేళ ఈ సినిమాకి మాకు ప్రాఫిట్ రాకపోయినా మా పైసలు మాకు వస్తే మళ్ళీ సినిమానే తీస్తాను నేను. కానీ ఈసారి ఏంటంటే మాకు ఎక్స్పీరియన్స్ లేక ఒక 60-70 లక్షలు మాకు ఎక్స్ట్రానే పోయినాయి పైసలు. ఎక్స్పీరియన్స్ లేక. ఎందుకంటే మేము ఇక్కడ నుంచి 70 కిలోమీటర్ వెళ్ళేవాళ్ళం పొద్దున షూటింగ్కి. మాసాయిపేట, నీకు తెలుసు కదా మాసాయిపేట. నువ్వు వచ్చినావు కదా, పండుగంతో వచ్చినావు కదా మాసాయిపేట. 60-70 ఉంటుంది, అది 60-70 ఈజీ ఉంటుంది, దూరమే. సో అక్కడ షూటింగ్ జరిగేది డైలీ. ఇక్కడ టెక్నీషియన్స్ వెళ్ళి రావడం, దానివల్ల మాకేమైపోయింది చాలా బర్డెన్ అయిపోయింది. నెక్స్ట్ టైం నుంచి నేను ఒకవేళ చేసింది అనుకో, ఒకటే ఊర్లో సింగిల్ షెడ్యూల్లో కొట్టేస్తాను 30 డేస్లో. కానీ దాంట్లో నేను హీరో ఉండా. నేను ఏం చేస్తాను అంటే ఒక 1.52 crores మంచి సినిమా, మంచి కంటెంట్ ఉన్న సినిమా ఈ యూట్యూబ్లో టాలెంటెడ్ వాళ్ళని పిక్ చేసుకొని, యూట్యూబ్ నుంచో లేకుంటే టీవీ నుంచో టాలెంటెడ్ వాళ్ళని పిక్ చేసుకొని ఐ విల్ మేక్ ఏ మూవీ విత్ దెమ్, ఐ విల్ ప్రొడ్యూస్ మూవీ విత్ దెమ్. సో దిస్ ఈజ్ మై మెయిన్ ఫోకస్, యాక్చువల్ మెయిన్ టార్గెట్. అంటే ఎవరన్నా లైక్ యాక్టర్ అవ్వాలి అని చెప్పేసి ప్యాషనెట్గా రియల్గా టాలెంట్ ఉంటే డెఫినెట్లీ ఐ విల్ బీ ద ప్రొడ్యూసర్ ఫర్ దెమ్ ఇఫ్ దిస్ మూవీ గెట్ సక్సెస్. లైక్ అట్లీస్ట్ మా పైసలు మాకు వస్తాయి, వీఆర్ రెడీ. కానీ ఓన్లీ వీటి పరంగానే కాదు, ఎక్కువ డబ్బులు అవ్వడం వీటి పరంగానే కాకుండా టెక్నీషియన్స్ వైజ్గా కూడా చాలా ఎక్కువ ఖర్చు పెట్టారని చెప్పి విన్నా. ఎందుకంటే సినిమాకి బడ్జెట్ మనం ఎక్కడ తగ్గించుకోవాలని చూసుకుంటూ ఉంటారు. సినిమా ఒకవేళ కంటెంట్ బాగున్నా కూడా ఏదో చిన్న మ్యూజిక్ డైరెక్టర్ని పెట్టేసో లేకపోతే ఇంకొకరు అప్కమింగ్ పెట్టేసుకుని ట్రై చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. దీనికి మ్యూజిక్ డైరెక్టర్ సాంగ్స్కి ఒకళ్ళు, బ్యాక్గ్రౌండ్ స్కోర్కి ఒకళ్ళు, అండ్ సాంగ్స్కి పెద్ద పెద్ద సెట్లు, శేఖర్ మాస్టర్ లాంటి కొరియోగ్రాఫర్స్, ఇంత హ్యూజ్గా చేయడానికి రీజన్ ఏంటి అసలు? ఆడియన్స్లో మంచి కంటెంట్ ఇవ్వాలి, మంచి అవుట్పుట్ ఇవ్వాలి, బడ్జెట్ గురించి ఆలోచించద్దు, వీ హ్యావ్ టు గివ్ ఏ గుడ్ అవుట్పుట్ అనే ఉద్దేశంతోనే మేము అంత బడ్జెట్ పెట్టడం జరిగింది. బట్ నాకు తెలిసి సగం బడ్జెట్ అక్కడికే అయిపోయింది రాహుల్. అది కాదు, అట్లా అస్సలు కాదు, నువ్వు అట్లా అనుకుంటున్నావు అంతే. అలా ఉంది కాబట్టి ఈరోజు బూట్కట్ బాలరాజు సాంగ్స్ కానీ ఇవన్నీ అట్లీస్ట్ కొంచెం చూడంగానే అరే ఇది కొంచెం మంచి కమర్షియల్ మూవీ కనిపిస్తుంది, బాగా ఖర్చు పెట్టారా, బాగుంది ప్రొడక్షన్ వాల్యూ అని చెప్పి పేరు వస్తుంది కదా ధనుష్. లేకపోతే నేను ఏదో నలుగురిని పెట్టేసి లేదా ఏదో సాంగ్ పెట్టేసి ఏదో చుట్టేసేయాలి ఇచ్చేయాలి అన్నట్టుగా మాత్రం అలా లేం మేము. వీఆర్ వెరీ ప్యాషనెట్ అబౌట్ ద మూవీ కదా. కానీ మరి ఒక్కొక్క సాంగ్కి 34 లక్షలు అవసరమా? లేదు 30-40 ఎక్కడిది. ఇప్పుడు ఉండలేకపోతుంది సాంగ్కి 13,80,000 14 లక్షలు అయింది ఉండలేకపోతుంది సాంగ్ మేఘాది. అండ్ నెక్స్ట్ తాగుదాంకి ఎక్కువైంది మాకు 28 lakhs అయింది. ఎందుకంటే సెట్ వేసినాం, మాకెందుకు కావాలా సెట్, అదే 30 లక్షలు అవసరం, దానికి అవసరము. నాకు తాగుదాం నేను ఏడ చేయాలి, పొద్దున్న చేయలేను నేను, నైట్ చేయాలి నేను. ఆ నైట్ ఉంటేనే ఎఫెక్ట్ నాకు. నేను ఐటమ్ సాంగ్ పెట్టలేను, నేను ఈ సినిమాకి ఐటమ్ సాంగ్ పెట్టలేను నేను. ఎందుకంటే ఈ సినిమా ప్యూర్ ఫ్యామిలీ మూవీ. నేను ఐటమ్ సాంగ్ తీసుకొచ్చి నేను ఏదో చేయాలి ఏదో అట్లా చేయాలని చెప్పేసి చేయలే. తాగుదాం సాంగ్ అనేది కళ్ళు మీద పెట్టినాం, మా నేటివ్కి తగ్గట్టుగా, మా లాంగ్వేజ్కి తగ్గట్టుగా, మా గోదావరిఖని, కరీంనగర్, నిజామాబాద్, జగిత్యాల, సుల్తానాబాదు ఆ ఏరియాలో ఏంటంటే మేము అట్లనే మాట్లాడతాం. మాకేంటంటే నువ్వు బీరు పెట్టు, కళ్ళు పెట్టు, మేము కళ్ళే చూసుకుంటాం మేము. సో కళ్ళు మీద ఒకటి వేద్దాము మా నేటివిటీ అని చెప్పి కళ్ళు మీద ఒకటి సాంగ్ ఇది చేసి ఒక సెటప్ వేసి చేసినాం అది. సో అందుకే ఆ సినిమాకి రిక్వైర్మెంట్ కాబట్టి పెట్టినాం మేము. రేపు మేము ఎందుకు పెడతాం మరి, ఉండలేకపోతుంది ఆ సాంగ్కి మరి ఎందుకు పెట్టలే మేము, తక్కువనే పెట్టినాం కదా. తక్కువ పెట్టిన గ్రాండ్గానే ఉంది కదా అది, అదే చెప్తున్నా, తక్కువ పెట్టిన గ్రాండ్గా కూడా చేయొచ్చు కదా. అవునబ్బా, ఇప్పుడు నువ్వు తాగుదాం సాంగ్ని నువ్వు చెట్లల్లో, నువ్వు నార్మల్ చెట్లల్లో నువ్వు ఎట్లా పెడతావు? నువ్వు నార్మల్ చెట్లలో పెట్టలేవు, నువ్వు తాగుదాం సాంగ్ని పెట్టలేవు. నువ్వు కంపల్సరీ ఇప్పుడు నువ్వు ఊరికి వెళ్ళాలి మళ్ళీ, దానికోసం 2 days ఇక్కడ నుంచి మళ్ళీ షిఫ్ట్ చేయాలా, అందరినీ షిఫ్ట్ చేయాలా, హోటల్స్ అరేంజ్ చేయాలా. సరే ఇక్కడ తాటి చెట్లు తీసుకురా ఇక్కడ హైదరాబాద్లో నాకు. మేము అప్పటికి ఇక్కడ కూడా ట్రై చేసినాం, మన షామీర్పేట దగ్గర ఒకటి ఉంది, అది కూడా వెనకాల బిల్డింగ్లు కనబడుతున్నాయి. మా సినిమాలో బిల్డింగ్లు కనబడద్దు. ఎందుకు కనబడద్దు అంటే, మా సినిమాలో బిల్డింగ్లు ఎందుకు కనబడద్దు అంటే, మా సినిమా పక్కా ఊరు పెంకుటిల్లులు అలా ఉండాలి అనే ఉద్దేశంతోనే మేము మాసాయిపేట వెళ్ళినాం మేము. లేకపోతే ఇక్కడే ఈ నార్సింగ్ దగ్గర అటు చేసుకోవచ్చు కదా మేము. సో అందుకే మేము సెట్ వేసినాం మేము. ఈ సెట్ వేస్తే కొంచెం మనకు ఆ లుక్ వస్తుంది, ఆ ఫీల్ వస్తుంది. శేఖర్ మాస్టర్ని పెట్టి క్వాలిటీ
మేమేందంటే కాంప్రమైజ్ అవ్వలే. నా చేతికి వచ్చిన తర్వాత ఇంకా క్వాలిటీ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలే. నువ్వు ప్రతి సాంగ్ చూసుకో, క్వాలిటీ ఉంటుంది, ఎక్కడ తగ్గలే. ఆర్టిస్టుల విషయంలో కూడా కాంప్రమైజ్ అవ్వాలి. సునీల్ గారు అస్సలు బెటర్ క్వాలిటీ ఇవ్వాలి. సునీల్ గారిని కూడా నేను, మీరు అనుకుంటున్నారు సునీల్ గారు ఫుల్ పైసలు తీసుకున్నాడు, మరి సునీల్ అన్న నాకు చాలా తక్కువ తీసుకున్నాడు. నేను మాట్లాడుకున్నా, ఈ సినిమా మీకు చిన్నగా అవ్వచ్చు, బట్ మేము పెద్దగా చేసినాం.